నాలుగవ పరిస్థితి, నాకు డ్రైవింగ్ వచ్చు, కారు కూడా కండిషన్‌లో ఉంది. సో, కారుని కండిషన్‌లో పెట్టుకుని డ్రైవింగ్ వస్తే, ఆ జీవన యాత్ర అనేది ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఆత్మ శక్తిశాలిగుంది. ఇక్కడ శరీరం గూడా కండిషన్‌లో అంటే ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు జీవితాన్ని మనము ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విద్యాలయంలో ఇక్కడ ఎలా అయితే కార్‌ని కండిషన్‌లో పెట్టాలో డ్రైవింగ్ రావాలంటే మనకి ఆత్మని శక్తిశాలిగా, శరీరాన్ని గూడా ఏ రకంగా ఆరోగ్యంగా పెట్టుకుని జీవితంలో ఆనందము. ఇక్కడ ఆనందము అన్న పదానికి అర్థం ఏంటంటే దేని మీద ఆధారపడకుండా మన యొక్క శక్తితోటే నిరంతరం శాశ్వతంగా ఏ రకంగా అయితే ఆనందాన్ని అనుభవించొచ్చో దాన్ని మనం ఈ విద్యాలయంలో తెలుసుకోవచ్చు. సో, ఇక్కడ మన యొక్క డెస్టినీ అంటే మనం చేసే కర్మల యొక్క పర్యవసానం ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా మార్చుకోవచ్చో ఇది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. సో, ఈ మొదటి పాఠం ఆత్మ అన్న తర్వాత రేపటి రోజున పరమాత్మ గురించి తెలుసుకుని ఆయన చెప్పే కర్మల యొక్క గుహ్యగతి రాజయోగాన్ని తెలుసుకుంటే కూడా ఈ ఆత్మ జ్ఞానాన్ని ఏ రకంగా ధారణా స్థాయిలోకి తీసుకురావాలో మనకే తెలుస్తుంది. సో, ప్రతి చోట జ్ఞానాన్ని వింటున్నాము, కానీ అది ఆచరించడం అన్నది అసంభవం అనిపిస్తుంది. సో, ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం అన్నది తెలుసుకుంటామో, ఈ ఆత్మని శక్తిశాలిగా గనక చేస్తే అప్పుడు ధారణ చేయడం అన్నది సహజమవుతుంది. సో